ఫ్రెండ్స్, పంజాబ్ జట్టు ఫ్రాంచైజీ ఓనర్ అయిన ప్రీతి జింటా చాలా చురుకైన మనిషి. అయితే గెలిచింది వాళ్ళ జట్ట, పక్క వాళ్ళ జట్ట అనే విషయాన్ని పక్కన పెట్టేసి ఆటను ఎంకరేజ్ చేసే విషయంలో తను ముందుంటుంది. అంతేకాకుండా ఆటగాళ్ళతో చాలా చిలిపిగా వ్యవహరిస్తూ ఉంటుంది. ప్రీతి జింటా ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్. ఆ విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆ చిలిపితనం, ఆ సూపర్ ఎక్స్‌ప్రెషన్స్ అన్నీ అందరిని కూడా ఆకర్షిస్తూ ఉంటాయి. అయితే నిన్న వైభవ్ సూర్యవంశీ ఆడుతున్న రాజస్థాన్, అలాగే పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. రాజస్థాన్ జట్టు మొట్టమొదటిసారి ఈ సీజన్‌లో పంజాబ్ జట్టును ఓడించింది. ఇప్పటివరకు వరుస విజయాలతో దూసుకెళ్ళిపోతున్న పంజాబ్ జట్టుకు ఓటమి ఎలా ఉంటుందో చూపించింది. అయితే పంజాబ్ జట్టు ఓడిపోయినప్పటికీ కూడా నిన్న మైదానంలో ఒక సంఘటన చోటు చేసుకుంది. అయితే ఇక ఆహ్, నేరుగా వెళ్లి ప్రీతి జింటా కాళ్ళకి నమస్కారం చేసుకున్నాడు వైభవ్ సూర్యవంశీ. ఇమ్మీడియేట్‌గా వైభవ్ సూర్యవంశీని లేపి దగ్గరికి తీసుకొని ప్రీతి జింటా చాలా ఎమోషనల్ అయిపోయింది. ఎందుకనంటే తను పేరు పేరున రాజస్థాన్ ఆటగాళ్ళ దగ్గరికి, కోచెస్ దగ్గరికి, వాళ్ళ ఫీల్డింగ్ హెడ్ కోచ్ అందరి దగ్గరికి వెళ్లి వాళ్ళకి కంగ్రాచ్యులేషన్స్ చెప్పడమే కాకుండా యూ హావ్ డన్ ఏ గుడ్ జాబ్ అంటూ వాడిని పర్సనల్‌గా ప్రశంసించింది. అయితే వైభవ్ సూర్యవంశీ విషయంలో ప్రీతి జింటా చాలా గొప్ప మనసు చాటుకుంది. ఈవెన్ వెంటనే అంటే వైభవ్ సూర్యవంశీ దగ్గరికి వెళ్ళి తను నేరుగా "నువ్వు ఎంతో గొప్పగా ఆడావు. కీప్ ఇట్ అప్. యూ ఆర్ ద రియల్ చాంప్" అని చెప్పి పొగుడుతుంటే, వైభవ్ సూర్యవంశీ ఆ కృతజ్ఞతను తను గుర్తుపెట్టుకొని కాళ్ళ మీద పడి దండం పెట్టుకున్నాడు. ఒక్కసారి మైదానం అంతా దద్దరిల్లిపోయింది. అయితే ఇటువంటి గొప్ప గొప్ప పనులు కేవలం గొప్ప గొప్ప వాళ్ళకి మాత్రమే సాధ్యం అంటూ అందరూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.